డయాబెటిక్ వల్ల మీ పుండ్లు నయం కావట్లేదా? అయితే హేల్మే రాక్ ప్లస్ తుర్కోమాక్స్ కాంబోని వాడండి. నమస్కారం శ్రీనివాసమూర్తి గారు. నమస్తే అండి. ఇప్పుడున్న పొలిటికల్ ఈక్వేషన్ ప్రకారం కనుక చూసుకుంటే అండి, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిందో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని మీమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ లోకేష్ గారు అది ఇది అని చెప్పేసి. అండ్ దాంతోపాటు పొలిటికల్ క్యూరియాసిటీ కూడా ఆ విధంగానే ఉందనుకోండి. స్టేట్ పాలిటిక్స్ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి, గతంలో నేను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకున్నాము, జగన్మోహన్ రెడ్డి గారి జాతకం గురించి మాట్లాడుకున్నాము, పవన్ కళ్యాణ్ గారి జాతకం గురించి మాట్లాడుకున్నాము. దాంతోపాటు స్టేట్ పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయనేటువంటి దాని మీద కూడా అంత జాతకరీత్యా అనాలిసిస్ రెండు మాట్లాడుకోవడం జరిగింది. లోకేష్ గారి జాతకరీత్యా కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? శ్రీ మహాగణాధిపతయ నమః. ఇక్కడ లోకేష్ గారి బర్త్ డేట్ వచ్చేటప్పటికి 23 జనవరి 1983, భరణి నక్షత్రం, మేషరాశి. అయితే ఇక్కడ వారి జన్మ జాతకాన్ని గనక కాస్త పరిశీలించినట్లయితే మేషంలో చంద్రుడు, మిథునంలో రాహువు, ధనుసులో బుధకేతువులు, అష్టమ స్థానంలో రవి శుక్రులు, ఇలా గ్రహగతులు ఉన్నాయి. ప్రస్తుతం వారి జన్మ జాతక రీత్యా గోచార రీత్యా చూసుకుంటేనేమో గురు రాహువులు జన్మరాశిలో సంచరిస్తున్నారు. అట్లాగే వారి దశాంతర దశల రీత్యా కనుక తీసుకునేటట్లయితే రాహు మహర్దశ నడుస్తోంది. ఈ రాహు మహర్దశ నడవటం, వారి జాతకంలో కాలసర్ప దోషం ఉండడం, ఇటువంటివన్నీ కూడా కొంచెం ఆయనకి వ్యతిరేకంగా నడుస్తున్నాయి. అది గతంలో కూడా ఒకసారి మనం చెప్పటం జరిగింది. ఈ యువగళం, ఈ పాదయాత్ర లోకేష్ గారు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆ ముహూర్తం కూడా సరిగ్గా లేదు. లేకపోవటం వల్లే కొంచెం ఈ తారకరత్న గారు పాపం మంచి మనిషి, ఆయన వెళ్ళిపోవటం, ఇది ఇంత కాదనుకున్నా కొంత ఇబ్బందికరమైన ముహూర్తమే కదా, అయితేనే కదా ఇటువంటి జరిగేది. ముహూర్తం బలంగా ఉంటే ఏ చెడు జరగదు కదా. అవునవునండి. ఆ ముహూర్త బలం రీత్యా కానీ, ఆయనకున్నటువంటి జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి గురు చండాల యోగం రీత్యా కానీ ఆయనకి ప్రస్తుతానికి టైం అంత అనుకూలంగా అయితే లేదు. తగ్గట్టు నడుస్తున్నటువంటిది రాహు మహర్దశ. ఈ రాహు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో ముఖ్యంగా కొంచెం బంధనకారకుడు అవుతుంటాడు. అంటే కొన్ని కేసులు కావచ్చు, అలాగే జైలుకి వెళ్ళకపోయినా ఇక్కడ కొంత నిర్బంధానికి గురవటం. ఇప్పుడు జైలుకి వెళ్ళడం అని అంటే ఏంటంటే అష్టమ స్థానాన్ని చూడాలి. అష్టమ స్థానంలో కూడా కొంత గ్రహగతులు అంత అనుకూలంగా లేవు. కానీ కొంతవరకు ఆయన నిర్బంధించటం, పాదయాత్రని సాగనీయకుండా అడ్డుకోవటం, ఆ పాదయాత్రని ఆపటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దాదాపుగా ఆయన పాదయాత్రనైతే వీలైనంత వరకు వీళ్ళు సాగనీయటం అనేది జరగదు. కారణం ఏంటంటే నడుస్తున్న దశ బాలేదు. అట్లాగే గురు చండాల యోగం జన్మరాశిలో ఏదైతే ఉందో అది ఇబ్బందికరంగా ఉంది. తర్వాత ఏమవుతుంది, అక్టోబర్ 28 తర్వాత రాహువు మేషరాశిలోంచి మీనరాశిలో ప్రవేశించి సంచరిస్తాడు. అంటే మళ్ళీ 12వ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. రాహు లగ్నంలో ఉన్నప్పుడు దానికంటే కూడా 12లో ఉంది, కొంచెం ఇబ్బందికరం. అయితే అక్కడ బెనిఫిట్ పాయింట్ ఏంటంటే గురుడు లగ్నంలో ఉంటాడు. అందువల్ల ఒకవేళ కేసులు పెట్టినా కూడా అంత తీవ్రమైనటువంటి కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినంత తీవ్రమైన కేసులు అయితే ఆయన మీద ఉండవు, ఫస్ట్ పాయింట్. కానీ నిర్బంధించటం, ఇబ్బంది పెట్టడం, పాదయాత్రను అడ్డుకోవటం, ఇవన్నీ అయితే ఆయనకున్న రాహు మహర్దశ రీత్యా కానీ, జన్మరాశిలో సంచరించేటువంటి గురుచండాల రీత్యా కానీ జరుగుతుంది. జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎలా అండి, టీడీపీ పార్టీ ఆవిర్భావ డేట్ కనుక మనం చూసుకున్నా, లేదంటే సీనియర్ ఎన్టీ రామారావు గారి డేట్ ప్రకారం కూడా మనం చూసుకున్నా కూడా ఫ్యూచర్లో టీడీపీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? తెర మీదకైతే పేర్లు వినిపిస్తూ ఉన్నాయి, బ్రాహ్మణి గారు కూడా వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది. భవిష్యత్తు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? 29 మార్చి 1982లో రామారావు గారు మధ్యాహ్నం సుమారుగా 2:30 తెలుగుదేశం పార్టీని ఆయన అనౌన్స్ చేయటం, రికార్డు స్థాయిలో చాలా స్పీడ్గా, చాలా తక్కువ టైంలో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. కృత్తికా నక్షత్రం వృషభ రాశిలో పార్టీ ఆవిర్భావం అనేటువంటిది జరిగింది. ఆ పార్టీకి కూడా గతంలో చెప్పాం జాతకాలు ఉంటాయి. మనుషులకు ఎట్లా అయితే జన్మ జాతకాలు ఉంటాయి, పార్టీలకు కూడా జాతకాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ జాతకం, అట్లాగే
బీజేపీ జాతకం, వైసీపీ జాతకం, జనసేన జాతకం. ఇక్కడ జాతకం అంటే ఎట్లా అంటే ఆ పార్టీ ఆవిర్భవించినటువంటి డేటు టైమే ఆ పార్టీ యొక్క జాతకంగా తీసుకుంటాం మనం. దాన్ని తీసుకుని క్యాలిక్యులేషన్ వేస్తే మేము గమనించిన అంశం ఏంటంటే సుమారుగా 23 జూన్ 2018 తారీఖు నుంచి తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి బాగోలేదు. 23 జూన్ 2018, ఇప్పటి నుంచి కాదు నేను చెప్తాను, 2018 నుంచి బాగాలేదు. కారణం ఏమిటంటే పాపాధిపత్యం పట్టినటువంటి వక్ర గతిలో ఉన్నటువంటి గురు మహర్దశ మొదలైంది. ప్రస్తుతం వచ్చేటప్పటికి 2023 ఫిబ్రవరి నుంచి గురుల్లో నీచిపట్టినటువంటి బుధ అంతర్దశ జరుగుతోంది. వీటి రీత్యా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయితే కొంత ఇబ్బందికరంగానే కొనసాగింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ పునర్జీవితానికి చాలా కష్టపడటం అనేది జరిగింది ఈ కాలంలో. అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రజల్లోనే ఉన్నారు. 24/7 కష్టపడుతూనే ఉన్నారు. కానీ పార్టీకి ఎక్స్పెక్ట్ చేసినంత మైలేజ్ అయితే రాలా. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ యొక్క గ్రహగతి దశాంతర దశలు డెఫినెట్గా బాగోలేకపోవటాన ఇలా జరిగింది. ఇది ఎప్పటిదాకా బలంగా ఉందంటే ఈ మైనస్ పీరియడ్ 2025 మే దాకా ఉంది. లాంగ్ టైం ఉంది. ఆ తర్వాత ఆ తెలుగుదేశం పార్టీకి జవజీవాలు వచ్చే అవకాశం ఉంటుంది. జవజీవాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అదే చెప్పబోతున్నాను. ఇక్కడ జవజీవాలు తెలుగుదేశం పార్టీకి రావాలంటే కొంత మన మనసు అంగీకరించినా అంగీకరించకపోయినా రాష్ట్రం అన్న తర్వాత అధికార పక్షం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి, అందరూ బాగుండాలి. ఒకళ్ళు బాగుండాలి, ఒకళ్ళు బాగుండకూడదని మనం కోరుకునే ప్రసక్తే లేదు. కోరుకోవటం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్థితి రీత్యా మనకి పొడవు వెడల్పుల నిష్పత్తి ఇలా కర్రలాగా ఉంటుంది. అంటే వెడల్పు తక్కువ, పొడుగు ఎక్కువ. మనకి ఇట్లా ఉండేటువంటి స్టేట్స్లో ఇంకొక ఎగ్జాంపుల్ కేరళలో స్త్రీ ఆధిపత్యం ఎక్కువ. అంటే ఆడవాళ్లే అక్కడ ఎక్కువగా సంపాదించగలుగుతారు, ఆడవాళ్లే ఎక్కువగా లీడ్ చేస్తుంటారు. అది మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఏ ఇల్లు అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ ప్రాంతమైనా సరే పొడవు వెడల్పుల నిష్పత్తి ఏదైతే ఉంటుందో ఆ 4 పలకలుగా సుమారుగా, అంటే యాక్యురేట్గా ఏది ఉండదు గీసినట్టు, కానీ ఇలా కర్రలాగా ఉంటుందో స్త్రీ ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. కనుక తెలుగుదేశం పార్టీకి జవజీవాలు రావాలంటే నారా బ్రాహ్మణి గారి నామ నక్షత్ర రీత్యా కావచ్చు, ఆవిడ జాతక బలం రీత్యా కావచ్చు, ఆ మేడం గారు కనుక పగ్గాలు తీసుకోగలిగితే, తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకోగలిగితే జవజీవాలు వచ్చే అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయి. తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి స్త్రీ ఆధిక్యత ఎక్కువ. స్ట్రైట్ పాయింట్. స్త్రీలే శాసించగలుగుతారు ఆంధ్రప్రదేశ్ని. అయితే మనకు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మా పురుషులే కదా అని అంటే కావచ్చు. కానీ మనం ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి ప్రజల్లోకి ఆయన్ని బలంగా సింపతిని తీసుకెళ్ళింది ఎవరు? విజయమ్మ గారు, షర్మిల గారు. ఆయన చేసిన పాదయాత్ర కంటే వీళ్ళు ఎక్కువ చేశారు, కష్టపడ్డారు. అంటే అర్థం ఏంటి? స్త్రీ ఆధిపత్యమే ఉంది ఆంధ్రప్రదేశ్లో. కనుక బ్రాహ్మణి గారు కనుక పగ్గాలు తీసుకోగలిగితే తెలుగుదేశం పార్టీకి తప్పకుండా మంచి రోజులు వస్తాయి. అదేనండి. అంటే దాంతోపాటు ప్రస్తుతం ఉన్న రాజకీయ ఈక్వేషన్స్ ప్రకారం చూసుకున్నా కూడా టీడీపీ తరపున బ్రాహ్మణి గారి పేరే ఎక్కువ వినిపిస్తూ ఉంది. ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి? అంటే ఆ జాతకం ఏమైనా పరిశీలన చేశారా? పూర్తి స్థాయి వివరాలు అయితే లేదు. మనకి నెట్లో దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి వస్తుంది. ఆ జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి రీత్యా అయితే మాత్రం జాతకం అయితే బాగుంది. మేడం గారు తప్పనిసరిగా ఆవిడ వ్యాపార రీత్యా సక్సెస్ఫుల్ పర్సన్, అందులో తిరుగులేదు. ఇందులో మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే నందమూరి వారికి, నారా వారికి వారసురాలు ఆవిడ. బాలకృష్ణ గారి అమ్మాయి గారు, ఈ చంద్రబాబు నాయుడు గారి కోడలు గారు. కనుక ఏంటంటే 2 వంశాలకి చెందిన వ్యక్తి కనుక ఆ శక్తి ఆమె దగ్గర ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. ఆ అవకాశం అయితే ఉంటుంది. నామ నక్షత్ర రీత్యా అయితే పూర్తిగా అవకాశం ఉంది. ఆవిడ తీసుకునేందుకు పూర్తిగా అవకాశం ఉంది. తీసుకుంటేనే మంచిది. నారా బ్రాహ్మణి గారు పార్టీ పగ్గాలు తీసుకోవటం అనేటువంటిది మంచిది తెలుగుదేశం పార్టీకి. దాంతోపాటుగా గతంలో కూడా
తెలియజేయటం జరిగింది ఏంటంటే, ఇక్కడ 23 ప్రభావం అంటే 23 అంకె న్యూమరాలజీ ప్రకారం దాని ప్రభావం బాగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఇక్కడ 23 అని అంటే 2+3 5 బుధగ్రహ ప్రభావం చంద్రబాబు నాయుడు గారికి జన్మజాతక రీత్యా వ్యతిరేకంగా ఉంది. అట్లాగే తెలుగుదేశం పార్టీలో కూడా పార్టీ జాతక రీత్యా కూడా గురుడులో అంటే వక్రించినటువంటి పాపాధిపత్యం పట్టినటువంటి గురుమహర్ దశలో నీచ బుధాంతర దశ జరుగుతుంది కనుక ఈ 23 నెంబరు వీళ్ళకి అన్లక్కీ నెంబర్ అవుతుంది. అట్లాగా వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది 23 అనేటువంటిది తెలుగుదేశం పార్టీ మీద, అట్లాగే ఈ చంద్రబాబు నాయుడు గారి జాతకం మీద ప్రభావం చూపిస్తుంది. గతంలో ఒక వీడియో చేసాం మనం, ఏంటంటే 23 మంది ఎమ్మెల్యేలని గతంలో చంద్రబాబు నాయుడు గారు వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 23 మంది ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగారు. అట్లాగే ఎలక్షన్ డేటు డిక్లేర్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారనేటువంటి చెప్పింది కూడా 23 మే 2019 అని మళ్ళీ అక్కడ 23 వచ్చింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి సంవత్సరం కూడా 2023 అంటే 21, 22, 23 ఇలా సంవత్సరాలు ఉంటాయి కదా, 2023 ఈ సంవత్సరంలోనే అరెస్ట్ చేశారు. అట్లాగే ఎన్టీ రామారావు గారు జన్మించినటువంటి సంవత్సరం కూడా 1923. లోకేష్ గారు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్లో ఆయన బర్త్ డేట్ కూడా 23. ఈ 23 అనేటువంటిది వాళ్ళని శాసిస్తోంది. టిపికల్ కాంబినేషన్. ఈ కాంబినేషన్స్ న్యూమరాలజీ రీత్యా రిపీటెడ్గా వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి అని అంటే, ఇక్కడ బుధగ్రహానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసుకోవాలని గతంలో చెప్పాం. అంటే ఆయన కావచ్చు, ఆయన కుటుంబీకులు కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి కానీ, నారా వారికి కానీ, నందమూరి వారికి కానీ ఇక్కడ ఈ 23 ఇబ్బందితో పాటుగా కలిసిరాని నెలలు అని చెప్పాం. ఆగస్టు, సెప్టెంబర్ నెల 2 కలిసిరావు వాళ్ళకి. ఈ 2 నెలల్లో వీళ్ళకి ఏదో ఒక సంక్షోభం వస్తూనే ఉంది. అట్లా అక్కడ కూడా బుధ ప్రభావం ఉంటుంది. అలాగే వాళ్ళకి ఏం చెప్పామంటే, గతంలో వైష్ణవ దేవాలయాల్లో కాస్త ఈ బుధగ్రహ రత్నమైనటువంటి పచ్చలతో కూడినటువంటి ఆభరణాలు చేయించి తగిన శాంతి పరిహార క్రియలు చేసుకుంటే, ఎక్కడ ఎవరైనా చేసుకోవచ్చు, ఇందులో ఎవరు ఒకే చోట చేయాలని ఏమీ లేదు. అలా చేసుకుని దశ మహావిద్యల్ని కనుక ఒక క్రమ పద్ధతిలో పరిహారాలు చేసుకోగలిగితే చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఈ సంక్షోభం నుంచి గట్టెక్కుతుంది, మంచి ఉచ్చస్థితికి వెళ్తుంది. అందుకే ఇక్కడ వారి కోసమే ప్రత్యేకంగా ఈ పరిహారాలని ఓపెన్గా చెప్పడం జరుగుతుంది. ఎక్కడైనా చేయండి, ఎలాగైనా చేయండి, ఇది చేస్తే తప్పనిసరిగా బయటకు వస్తారు. ఎందుకంటే బయటికి రావాలనే కోరుకోవాలి. కారణం ఏంటి, ఆయన 14 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారు చక్కగా. మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆయన. ఇవన్నీ మంచి లక్షణాలు బోల్డ్ ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన చేసిన డెవలప్మెంట్ కావచ్చు, ఆయన చూపించిన యువతకి ఆయన చూపించిన దారి కావచ్చు. మరి దురదృష్టం అనేది, జాతకం అనేది వెంబడబడుతుంది, ఎవరికైనా వెంబడబడుతుంది, కామన్ అది. మరి వాటి నుంచి బయటికి రావాలంటే ఇలా పరిహారాలు చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, బ్రహ్మదోషం ఉంది తెలుగుదేశం పార్టీకి కానీ, ఎన్టీ రామారావు గారికి కానీ, ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ. అది ముందు తెలుగుదేశం పార్టీకే బ్రహ్మదోషం ఉంది. బ్రహ్మదోషం అని అంటే, పూర్వకాలం రాజులు ఎవరైనా సరే దైవ గో బ్రాహ్మణ భూములని కానీ, ఆస్తుల మీద కానీ వాళ్ళ ఆలోచన ఉండేది కాదు. అంటే ట్యాక్సెస్ ఉండేవి కావు, పన్నులు వేయటం కానీ, వసూలు చేయటం కానీ ఉండేవి కావు. దురదృష్టవశాత్తు ఏంటంటే, ఈ కొంత కాలానుగుణంగా కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఈ జరిగేటప్పటికి ఈ బ్రహ్మదోషం అంటే, ఇక్కడ ఎవరైతే కొంత మనకు తెలిసి కానీ తెలియక కానీ బ్రాహ్మణుల్ని ఇబ్బంది పెట్టేటువంటి సిచ్యుయేషన్స్ జరిగితే అది దోషంగా మారుతుంది. అట్లాగే దైవ గోబ్రాహ్మణ ఆస్తుల జోలికి పోకూడదు. అంటే దేవుడు మాన్యాలు ఉన్నాయనుకోండి, దాని మీద వచ్చేటువంటి ప్రతి రూపాయిని దేవాలయానికే ఖర్చు పెట్టాలి. అలా కాకుండా ఇంకో దానికి ఖర్చు పెట్టకూడదు. అలా చేస్తే ఎవరికైనా బ్రహ్మదోషం తగులుతుంది, దైవశాపం బ్రహ్మదోషం తగులుతుంది. ఇటువంటి తెలిసి తెలియక రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఎంతోమంది ఎన్నో తప్పులు చేస్తుంటారు, అది సహజం. వాటిని సరి చేసుకోవాలి. వాటిని సరి చేసుకుంటే తప్పనిసరిగా మంచి స్థితికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. పొల్లుడు సజెషన్ ఇచ్చారు, చూద్దామండి ఫర్దర్గా ఏ విధంగా ఉంటుందని. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే చాలామంది అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, అది ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే. అన్ని వాళ్ళ కొన్ని ప్రెడిక్షన్స్ మీరు చెప్పి చూసిన తర్వాత, అటు పాలిటిక్స్ పరంగా కానివ్వండి, ఏపీ పొలిటికల్
స్ట్రక్చర్ వైజ్ కానివ్వండి, చాలా మనం గతంలో మాట్లాడుకున్నాము. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ విధంగా సీఎం అవుతున్నారు అండ్ కండిషన్స్ ఏ విధంగా మారుతున్నాయని. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కూడా మీరు ముందే చెప్పడం జరిగింది. ఐ థింక్ మే, జూన్ ఆ టైంలో అనుకుంటాను. ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఈ విధంగా ఉండబోతుంది అని. కట్ చేస్తే వాటికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్సే వరుసగా కనిపిస్తున్నాయి మనకి. సో ఎవరికైనా సరే ప్రెడిక్షన్ అంత యాక్యురేట్గా కనిపించినప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. సో మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? మనకి కింద కనబడుతున్న నెంబర్కి ఎవరైనా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండి. తీసుకుంటే వారి వ్యక్తిగత జన్మ జాతక వివరాలని వాళ్ళకి ఫోన్ ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసమూర్తి గారు. స్వస్తి. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక శ్రీనివాసమూర్తి గారిది అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ మీ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే అండ్ దానికి సంబంధించిందే ప్రస్తుత పరిస్థితి, ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ చిన్నపిల్లలకు కూడా జాతకం ఏమైనా చూపించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళైనా సరే మీరు కనుక ముందుకెళ్ళాలి అనుకుంటే అంటే ఏ ప్రొఫెషన్ దేనికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాల్లో కూడా లవ్ మ్యారేజ్ కానివ్వండి, అరేంజ్డ్ మ్యారేజ్ కానివ్వండి అండ్ హెల్త్కి సంబంధించింది, దాంతోపాటు పర్సనల్ లైఫ్కి సంబంధించింది త్రూ ఆస్ట్రాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్.